తొలి తెలుగు యాంకర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయనే. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో చేతల్లో శాంతి స్వరూపుడే. వార్తలు, సమాచారం, జాబులు జవాబులు, ధర్మ సందేహాలు ఇలా ఏ కార్యక్రమమైనా ప్రేక్షకుల మదిలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్ ప్రస్తుతం తరం యాంకర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు నేలపై 1977 అక్టోబర్ 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. సోమాజిగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్గా శాంతి స్వరూప్ నిలిచారు. 1978లో ఆయన దూరదర్శన్లో చేరగా 1983 నవంబర్ 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్గా ఆయనకే అవకాశం దక్కింది. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవటం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు. ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవటానికి ఇప్పటిలా టెలిప్రాంప్టర్లు లేవు. అందుకే విద్యార్థుల వార్తలన్నీ ముందుగానే వల్లవేసుకునేవారు శాంతి స్వరూప్. ఆయన వార్తలు చదువుతుంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగా, తోటి వారితో చెబుతున్నట్లుగానూ ఉండేది. ఇదే ఆయనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. తెలుగు దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్, న్యూస్ రీడర్ కావటం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావనకు వస్తే శాంతి స్వరూప్ టక్కున గుర్తొస్తారు. ఆయన 2011 జనవరి 7న పదవీ విరమణ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మీకు బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త, సంతోషకరమైన వార్త ఏది అని అడిగితే రెండూ కూడా విషాద వార్తలే అని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరణ వార్తలు చదవటం తాను ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు. శాంతి స్వరూప్ మరణంపై ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.